ధైర్యం నీ ప్రేమే. నేను యేసును తెలుసుకోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో ఒక హిందూ కుటుంబంలో హైందవ కులంలో జన్మించాను. మా నాన్న ఆ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ ఒక కాటన్ స్పిన్నింగ్ కంపెనీలో పనిచేశారు. అది మా కుటుంబాన్ని గుంటూరుకు తీసుకుని వచ్చింది. అక్కడ అలాంటి అనేక కాటన్ స్పిన్నింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇంట్లో జీవితం అస్సలు ప్రశాంతంగా ఉండేది కాదు. నా తండ్రి మద్యం మరియు చెడు స్నేహాలకు బాగా బానిస అయ్యాడు. అతను సంపాదించిన ప్రతి రూపాయి ఆ అలవాట్లతో మింగివేయబడింది. శాంతి లేదు, బాధ మాత్రమే. నా తల్లి లోతుగా అంకిత భావంతో విగ్రహారాధికురాలుగా ఇంట్లో దాదాపుగా పూజారిని వలె ప్రతిరోజు అనేక దేవుళ్ళు దేవతలకు ఆచారాలు పూజలు నిర్వహించేది. అయినా ఏమీ మారలేదు. శాంతి లేదు, కన్నీళ్లు మాత్రమే కారుతున్నాయి. కాటన్ స్పిన్నింగ్ కంపెనీలు నుండి వచ్చిన దుమ్ము ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. మరియు నా తండ్రి తాగటం మరియు కొట్టడంతో ఆమె తన జీవితాన్ని ద్వేషించడం ప్రారంభించింది. ఎంతగా అంటే ఆమె 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. చిన్నతనంలో నేను దీన్ని చూసి నా హృదయం ముక్కలైపోయింది. నేను నా సోదరుడు చదువును కొనసాగించినప్పటికీ మా ఇల్లు నిశ్శబ్దం, ఒత్తిడి, విచారంతో నిండిపోయింది. ఒకరోజు నేను ఇక ఇదంతా భరించలేకపోయాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఆ నిర్ణయం తీసుకుని కంపెనీ క్వార్టర్స్లో నుండి బయటకు వచ్చి రోడ్డు దారిని పట్టుకుని బయలుదేరాను. నేను ఎక్కడికి వెళుతున్నానో తెలియక అలానే ముందుకెళ్ళిపోతున్నాను. గుంటూరు రోడ్ల మీద ఉండేటువంటి వేడి రహదారులపై లక్ష్యం లేకుండా నడుస్తూ ఇంటి నుండి పారిపోయాను. నాకు ఒక ఉద్దేశం లేదు, దిశ లేదు, ఆశ లేదు, కేవలం బాధ మాత్రమే. హృదయం నిండా బాధ. అలసిపోయాను, దాహంతో ఉన్నాను. సుమారుగా 30 కిలోమీటర్లు ఆ ఎండలో సూర్యుడి కింద రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. చివరికి ఇక ముందుకు నడవలేక రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక లారీని ఆపి లిఫ్ట్ కోసం అడిగాను. అతను ఆపి నన్ను ఎక్కించుకున్నాడు. ఆ విధంగా మరల లారీలో ప్రయాణం కొనసాగింది. నేను దిగాల్సినటువంటి ప్రదేశం వచ్చింది. లారీ డ్రైవర్ అడిగారు, నువ్వు ఇక్కడ దిగుతావా అని. ఎందుకంటే ఇంకా ముందుకు లారీ వెళ్ళదు అని చెప్పాడు. నేను అన్నాను, డబ్బులు ఎంతైనవి? నా దగ్గర ఇవ్వటానికి డబ్బులు ఏమీ లేవు. కేవలం నా చేతి గడియారం మాత్రమే ఉంది. అప్పుడు ఆ డ్రైవర్కు నాకు మధ్యలో కూర్చున్నటువంటి ఒక అపరిచితుడు, నేను ఎప్పుడూ కలవనటువంటి ఒక వృద్ధుడు నన్ను చూసి, కొడుకా, ఎందుకు పారిపోతున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎందుకు నీ దగ్గర డబ్బులు లేవు అని నా గురించి అడిగాడు. నేను నా బాధనంతా అతనిపై కురిపించాను. అతను నా వైపు చూసి నా హృదయాన్ని కుదిపేసేటువంటి విషయం చెప్పాడు. మీ ఇంటిని బాగు చేయగల ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన మీ తండ్రిని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును మార్చగలడు అని అన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు, కానీ ఆ క్షణం, ఆ స్వరం నా హృదయంలో ఆశను గుసగుసలాడినట్లుగా అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చాను. అదే ఆయన ఇచ్చినటువంటి మాటలు హృదయం నిండా నింపుకున్నాను. తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత నా మనసు నిండా ఆయన చెప్పినటువంటి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు నిజంగా ఆయన మాటలు నేను మరలా నెమరు వేసుకున్నాను. నేను అనుకున్నాను, నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఎక్కువగా నన్ను కొడతాడు అని అనుకున్నాను. కానీ అలా చేయలేదు. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక మార్పులాగా నేను చూశాను. ఏదో
మారటం ప్రారంభమైంది అని గమనించాను. కాలక్రమేణా మా నాన్నగారు త్రాగటం మానేశారు. నా తల్లి అనారోగ్యం నుండి కోలుకుంది. ఒకరోజు ఆమె అన్ని విగ్రహాలను, దేవతా ప్రతిమలన్నీ కూడా తీసుకుని ఇంటిలోంచి బయటకు వచ్చి ఒక చెరువులో ఆమె పారవేసింది. మా నాన్నగారు ఇక మద్యం అలవాట్లకు, చెడు స్నేహాలకు వెళ్లకుండా తను మంచి జీవితాన్ని జీవించుకుంటూ 2004వ సంవత్సరంలో నా తల్లి, నా తండ్రి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. ఇదంతా గమనించినటువంటి నేను వాళ్ళ జీవితంలో పరివర్తన, మా ఇంట్లోకి ప్రవేశించినటువంటి శాంతిని నేను నమ్మలేకపోయాను. వారి జీవితాలను చూసి వారిని రక్షించినటువంటి ఈ యేసును నేను నమ్మడం ప్రారంభించాను. నెమ్మదిగా నేను నా హృదయాన్ని ఆయనకిచ్చాను. 2007లో నేను యేసును పూర్తిగా అనుసరించాలని నిర్ణయించుకున్నాను. మరియు నేను బాప్తిస్మం తీసుకున్నాను. నా చీకటి గుంటలో నన్ను కనుగొన్న వ్యక్తికి నా జీవితాన్ని అప్పగించాను. యేసు మా ఇంట్లో ప్రవేశించిన నాటి నుండి మనం ఇంకా మునుపటిలాగా లేము. విగ్రహాల ఇంటి నుండి ప్రార్థనా మందిరం వరకు, మద్యము మరియు కోపం నుండి వైద్యం మరియు ఆశ వరకు దేవుడు మా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నేను యేసును సేవ చేయడానికి జీవిస్తున్నాను. నేను కనుగొన్న అదే స్వేచ్ఛ ఇతరులు కనుగొనడంలో సహాయపడుతున్నాను. నేను కోచింగ్, శిష్యులు తయారు చేయటం, జీవితాలను, సమాజాలను నా మాదిరిగానే మార్చాలని నమ్ముతున్నాను. మరియు నేను మీకు చెప్పడానికి ఇక్కడ నేను చెబుతున్నటువంటి విషయం, యేసు ఇప్పటికీ నా మరియు మీ వంటి వ్యక్తులను కనుగొంటున్నాడు. మీరు విచ్ఛిన్నమైపోయి గందరగోళంగా లేదా లోతైనటువంటి కుటుంబ బాధను మోస్తూ ఉన్నట్లయితే, ఇదిగో ఈ విషయం చెప్తున్నాను, వినండి. యేసు చాలా దూరంలో లేడు. మీరు పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఎదురు చూడటం లేదు. ఆయన ఇప్పటికే మిమ్మల్ని చేరుకుంటూ ఉన్నాడు. కేవలం చెప్పండి, యేసు, నీవు నాకు కావాలి. మీరు అతని జీవితాన్ని మార్చినట్లే నా జీవితాన్ని మార్చండి అని చెప్పండి. మరియు నేను వాగ్దానం చేస్తున్నాను, అతను ఖచ్చితంగా చేస్తాడు. మీరు ప్రార్థన చేయాలనుకుంటే నాతో పాటు ఏకీభవించండి. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఇది నా కథ మాత్రమే కాదు, ఇది మీది కూడా కావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.